అత్తయ్య గారు, అసలు ఈ లాటరీ నిజమేనంటారా? నిజం కాకపోతే అబద్ధం చెప్పాల్సిన అవసరం ఎవరికుంది? ఆ మధుమతికి ఉంది. ఇలా చేస్తే దానికేంటి లాభం? మనకి నష్టం రావటమే కదా దానికి లాభం. ఇందులో మనకొచ్చే నష్టం ఏమిటి? నెల రోజుల్లో ₹1,00,00,000 ₹1 మిగిలినా మనం ఓడిపోయినట్టే కదా అత్తయ్య గారు. అవును, అయితే అలా ఓడిపోతే ఖర్చు పెట్టిన ₹1,00,00,000 ₹1 కూడా మిగలదు కదా అత్తయ్య గారు. అదంతా నష్టమే కదా. ఓడిపోవడం ఈ అనసూయ చరిత్రలోనే లేదు. కానీ ఓడించడం ఆ మధు చరిత్రలో ఉంది అత్తయ్య గారు. పిచ్చివాగుడు వాగావంటే పిచ్చి నగలతో కొట్టి చంపుతా. అసలు చైతన్య రాలేదని నేను టెన్షన్ పడుతుంటే మధ్యలో టెన్షన్ పెట్టే వాగుడు వాగుతావేంటి? వెళ్ళిన దగ్గర లేట్ అయినట్టుంది అత్తయ్య, అందుకే రాలేదు. వచ్చేస్తారు. నాకు తెలుసు, అది బోగస్ కంపెనీ అనే వార్తతో వస్తాడని. నోరు తెరిస్తే అపశకునాలు. ఒక్క మంచి మాట చెప్పలేవా? అయితే అది మంచి బోగస్ కంపెనీ అన్న వార్తతో వస్తాడు. మంచి మాట చెప్పాను, ఓకేనా అత్తయ్య గారు? అయ్యో, ఈసారి పరుపులు కుట్టేవాడొస్తే ఒక 100 ఎక్కువ ఇచ్చైనా నీ నోరు కుట్టేమంటాను. అలాగే అత్తయ్య గారు, కాకపోతే మంచి మ్యాచింగ్ దారం వాడమని చెప్పండి. అయ్యో దేవుడా, ఈ తింగడు దాన్ని పక్కకు తీసుకెళ్ళండి. అలాగే పదక్క, నిన్ను తీసుకెళ్ళమంటున్నారు అత్తయ్య గారు. చిచ్చి, తీసుకెళ్ళమంది నన్ను కాదే, నిన్ను వెళ్ళమన్నారు. అత్తయ్య గారు సరదాగా అన్నారు, పట్టించుకోవద్దు. నిన్ను మార్చలే నా వల్ల కాదే. చేతు వస్తే నాకు చెప్పండి, నేనే వెళ్తాను.